బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చే విషయమై జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేసీఆర్ జాతకం ప్రకారం చూస్తే ఆయనకు రాహు మహాదశ, చంద్ర అంతర్దశ నడుస్తుందన్నారు. 2023 అక్టోబర్ వరకు ఈ దశ ఉంటుందన్నారు. 2023 ఏప్రిల్ వరకు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నారు. శోభకృత నామ సంవత్సరంపై నేతల ఆశలు. ఎలక్షన్ ఇయర్గా సెలక్షన్. ప్రతి పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం. కేసీఆర్ జాతకంపై అందరిలోనూ ఉత్కంఠ. జనవరి 17న కేసీఆర్కు అష్టమ శని దోషం. సొంత కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లాలని సలహాలు. దైవ బలాన్ని పెంచుకుంటే కష్టాలు క్లియర్. భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. అందులో అయ్యగారు చెప్పిన జాతకాల్లో తిరుగు ఉండదనే నమ్మకం. ఇక తెలుగు నేలపై ఉగాది పర్వదినాన అష్ట ఐశ్వర్యాలు ఉన్న వ్యక్తితో పాటు కడు పేదరికంలో ఉన్నవారు పంచాంగమే తమ భవిష్యత్తును చూపుతుంది అంటుంటారు. ఎక్కడైనా రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అంటున్నారు పండితులు. నేటి కాలం ప్రకారం ఒక ముఖ్యమంత్రి జాతకం బాగుంటేనే ఆ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్తున్నారు. ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరూ ఆ ఏడాది తమ జాతకం ఎలా ఉందో తెలుసుకుంటారు. ఇక ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆ సంవత్సరం జరగబోయే మంచి చెడుల గురించి ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకుంటారు. 2023 సంవత్సరం ప్రతి రాజకీయ నాయకుడికి ఇంపార్టెంటే. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండబోతున్నందున ఈ సంవత్సరం జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామంది పొలిటీషియన్స్ జ్యోతిష్యులను ఆశ్రయించారు. ప్రతి పార్టీ ఆఫీసులోనూ పంచాంగ శ్రవణంతో పాటు పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునే పనిలో పడ్డారు. తమ జాతకంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం ఎలా ఉంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. ఆయన ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. దీని ప్రకారం ఆయనది కర్కాటక రాశి. మేషలగ్నంలో ధనస్థానంలో గురుడు, తృతీయ స్థానంలో కేతువు, చతుర్థ స్థానంలో చంద్రుడు, సప్తమంలో శని, అష్టమంలో కుజుడు, నవమంలో రాహు, ఏకకాలంలో సూర్య శుక్ర బుధులతో ఉండే సమయంలో కేసీఆర్ జన్మించారు. 2023 సంవత్సరంలో కర్కాటక రాశికి మిశ్రమంగా ఉందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ద్వితీయార్థంలో అక్టోబర్ కంటే ప్రథమార్థం కొంత కలిసి వస్తుందని చెప్తున్నారు. అయితే కర్కాటక రాశికి ఈ జనవరి 17న అష్టమ శని దోషం ఏర్పడినందున జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. కర్కాటక రాశి వారు ప్రతి విషయాన్ని నమ్మకుండా సొంత కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లాలని పండితులు చెప్తున్నారు. కేసీఆర్ జాతకం ప్రకారం ఇప్పుడు పరిస్థితులను చూస్తే జ్యోతిష్యులు చెప్పేది నిజమేనని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఆయనకు మంచి రోజులు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. బృహస్పతి దశమ స్థానంలో ఉండటం వల్ల ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, అందువల్ల కొంత సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. అయితే దైవ బలాన్ని పెంచుకోవటం ద్వారా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురుకావని అంటున్నారు.
కేసీఆర్ జాతకం కోసం ఆయన కుటుంబ సభ్యులే కాకుండా బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, రాష్ట్ర ప్రజలు ఎదురుచూశారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటం వల్ల ఈ సంవత్సరం చివరిలోనే ఆ మూడ్లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలా ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తారు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అని అందరూ అనుకున్నారు. అలాగే కొందరు బీఆర్ఎస్ నాయకులు తమపై కేసీఆర్ ఎలాంటి అనుకూల వాతావరణంతో ఉంటారోనని అనుకున్నారు. అందువల్ల ఆయన జాతకం గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపారు. ఇక కేసీఆర్ ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెడతారు. గతంలో దోష నివారణ కోసం పలు యాగాలు నిర్వహించారు. ఇప్పుడు ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పండితులు చెప్తున్నారు. ఇప్పుడు కూడా దైవబలం తోడైతే విజయం ఆయనదే అని చెప్తున్నారు. ద్వితీయార్థంలోనే ఎన్నికలు రానున్నందున కేసీఆర్ దైవబలం పెంచుకోవటానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారోనని అనుకుంటున్నారు. ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా 2023లో కేసీఆర్ జాతకం బాలేదని చెప్పారు. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. మరి శోభకృత ఏడాది కేసీఆర్కు ఎలా కలిసి వస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కవిత తెలంగాణ ఆడబిడ్డ. తెలంగాణ ఆడబిడ్డను వేధిస్తే కంటిలో నుండి నీళ్లు కాదు నిప్పులు వస్తాయనేది ఆమె డైలాగ్. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఈడీ ఎంక్వైరీలోనూ అదే తెగువ చూపిస్తుంది కేసీఆర్ బిడ్డ. ఈడీ విచారణకు హాజరవుతూనే వారు అడిగిన ప్రశ్నలకు ధీటుగానే సమాధానమిస్తోంది. ఇదే సమయంలో కవితకు ఇంతటి ధైర్యం ఎలా వచ్చింది అనేది అందరిలోనూ మొదలవుతున్న ప్రశ్న. ఇంతకు కవిత ధైర్యం ఎవరు? ఈడీ విచారణపై బెదరని కవిత. ఈడీనే హైదరాబాద్కి రప్పించిన కేసీఆర్ కూతురు. ఢిల్లీ నుంచి పిలుపొచ్చిన ధైర్యంగానే ముందడుగు. ధీటుగానే ఈడీ ప్రశ్నలకు సమాధానం. నవ్వుతోనే ఈడీ గేట్ల నుంచి బయటకు అడుగులు. అసలు కవిత ధైర్యంపై అందరిలోనూ సందేహం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అడ్డంగా దొరికిపోయింది. ఇక అరెస్టే తరువాయి. ఇది బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం. ఈడీ బోడీ ఏమీ లేదు, తెలంగాణ తలవంచదు. ఇది భారత రాష్ట్ర సమితి నాయకులు ఇస్తున్న కౌంటర్. ఈ వాదోపవాదాలు జరుగుతుండగానే ఈడీ అధికారులు కవితను విచారిస్తున్నారు. అది కూడా దఫాలుగా. అయితే ఈ విచారణ క్రమంలో కవిత ఈడీ అధికారులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారు ఈడీ అధికారులకు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేకపోయారు. కానీ కవిత అలా కాదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పటికి మాత్రం పరిస్థితి టామ్ అండ్ జెర్రీలాగే ఉంది. ఇటీవల దాడులకు తాను భయపడను, బెదిరిపోను. తెలంగాణ ఆడబిడ్డల కళ్ళ నుంచి కన్నీళ్లు రావు, నిప్పులే వస్తాయని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు ప్రస్తావనకు రావడంతో ఆమెను విచారించాలని దర్యాప్తు సంస్థ అధికారులు భావించారు. ఆమెను ఢిల్లీకి రమ్మని కబురు పంపించారు. కానీ తాను విచారణకు ఢిల్లీ రాలేనని, మీరే హైదరాబాదు రావాలని దర్యాప్తు సంస్థల అధికారులకు తేల్చి చెప్పారు. ఆమె చెప్పినట్లుగానే అధికారులు కూడా హైదరాబాద్కు వచ్చి వెళ్లారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కవిత ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది.
ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. ఢిల్లీకి వెళ్ళినా కూడా కవిత తనకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకుంది. ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ప్రశ్నించింది. ఘాటైన లేఖలు కూడా రాసింది. అయితే ఈడీ వ్యవహారంలో కవిత కాన్ఫిడెంట్ వెనుక ఒక మాస్టర్ మైండ్ కీలకంగా వ్యవహరిస్తుంది. అతడి పేరు సోమా భరత్. భారత రాష్ట్ర సమితి లీగల్ విభాగంలో కీలకంగా పనిచేస్తున్నాడు. ఆయన ఆదేశాల మేరకే కవిత ఈడీకి ధీటుగా బదులిస్తోంది. మార్చి 11న విచారణకు హాజరైన కవితను దర్యాప్తు సంస్థ అధికారులు నిరవధికంగా ప్రశ్నించారు. మళ్ళీ మార్చి 16న రమ్మన్నారు. ఆ రోజున కవిత ఉదయం 11:30 దాటిన తరువాత కూడా విచారణకు హాజరు కాలేదు. అసలు ఏం జరుగుతుందో కూడా అంతుబాటలేదు. కవితకు ఈడీ ఇచ్చిన టైంని క్రాస్ చేయడంతో అప్పటి వరకు ఉన్నట్టుండి ఒక పేరు బయటకు వచ్చింది. పేరు సోమా భరత్ కుమార్. కవిత తరఫున ఈడీ డైరెక్టరేట్ ఆఫీస్కు వెళ్ళాడు. కవిత రాసిన లేఖను అధికారులకు సమర్పించాడు. సోమా భరత్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి నమ్మిన బంటులాగా వ్యవహరిస్తున్నాడు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన భరత్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. అయిన వృత్తిరీత్యా ఇతడు సీనియర్ అడ్వకేట్. తెలంగాణ ఏర్పడిన తరువాత భారత రాష్ట్ర సమితికి ఏర్పడిన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత రాష్ట్ర సమితి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడాయన. దీంతో కేసీఆర్ భరత్ కుమార్ను భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమించాడు. అంతేకాదు 2022లో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా కూడా నియమించారు. ప్రగతి భవన్కు పిలిపించి మరీ కేసీఆర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. తాజాగా కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి భరత్ కుమార్ క్రియాశీలకంగా మారారు. న్యాయపరంగా సమస్యలు ఎదుర్కొనేందుకు కవిత దాదాపుగా భరత్ కుమార్ని నమ్ముకున్నారు. అందుగురించే ఆమె అంత ఆత్మశైర్యంతో కనిపిస్తున్నారు. పైగా మంగళవారం 10 సెల్ ఫోన్లు మీడియాలకు చూపించడం వెనుక కూడా భరత్ కుమార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుమానితురాలుగానే కవితను విచారణ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. కానీ అనుమానితురాల్ని గంటల కొద్దీ విచారణ చేయడం అనుమానాలకు తావిస్తోంది. బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబ్బులు రేపుతోంది. కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నా లోపల మాత్రం తెలియని ఆందోళన కనిపిస్తోంది. బండి సంజయ్ హిందుత్వానికి ఆయన ఓ బ్రాండ్. హిందువుల బంధువుగా ఆయనకు తెలంగాణలో ఒక గుర్తింపు ఉంది. ఇక ఆయనకు మాస్ లీడర్గా మరో ఇమేజ్ ఉంది. ఆ ఇమేజే నేడు బీజేపీని తెలంగాణలో అధికార బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా నిలబెట్టింది. ఆ అగ్రెసివ్నెస్సే తెలంగాణలో బీజేపీ ఎక్కడుంది అన్న సీఎం కేసీఆర్ను పదే పదే బీజేపీ గురించి మాట్లాడే స్థాయికి తెచ్చింది. ఇదంతా బండి సంజయ్కి ఒకవైపు. ఇంకోవైపు బండి సంజయ్ మనస్తత్వం మీకు తెలుసా? అసలు కమలం అధినేతగా ఎదిగేందుకు బండి సంజయ్ ఇంతలా చేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బండి సంజయ్ రాజకీయ జీవితంలో ఆటుపోటులు, నిద్రలేని రాత్రులు గడిపిన సంజయ్. మోదీ మాదిరిగానే బండి పొలిటికల్ లైఫ్. కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఎదిగిన సంజయ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం బండి సొంతం.
చిన్న పిల్లలకు పెద్దన్నగా అండ. నలభై ఏడేళ్లలో సామాన్యుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనేక మంది సీనియర్లను కాదని అతనినే వరించిన రాష్ట్ర కమలం బాస్ హోదా ఆయనే బండి సంజయ్ కుమార్. ఆయన పేరును ప్రకటించే వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను నియమిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. లక్ష్మణ్, మురళీధర్ రావు, విద్యాసాగర్ రావు లాంటి నాయకులు జాబితాలో ఉన్న ధర్మపురి అరవింద్, డికే అరుణ లాంటి నేతలు లాబియింగ్ చేసిన బండి సంజయ్నే కీలక పదవి వరించింది. బండి సంజయ్ రాజకీయ ఎదుగుదల అంత సులభంగా సాగలేదు. చిన్ననాటి నుంచి స్వయం సేవక్గా అలవాటైన క్రమశిక్షణ, హిందూ ధర్మంపై విశ్వాసం, విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర, కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా, మున్సిపల్ కార్పొరేటర్ గా అందించిన సేవలు, అవినీతికి దూరంగా ఉండటం, రాజకీయంగా విమర్శలు చేయడమే తప్ప అన్ని పార్టీల వారితోనూ వ్యక్తిగతంగా కలుపుకోలుగా ఉండటం స్థూలంగా బండి సంజయ్ ప్రస్థానమిది. ఉమ్మడి కుటుంబం తనకు మరింత బలాన్నిచ్చిందని ఆయన గర్వంగా చెబుతారు. బీఆర్ఎస్ లో కేటీఆర్ కవిత ఎదిగినంత ఈజీగా లేదు బండి సంజయ్ పొలిటికల్ ప్రస్థానం. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. దశాబ్దం క్రితం ఆయన మృత్యువంచుల వరకు కూడా వెళ్లి వచ్చారు. మండు వేసవిలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీలో బండి స్పృహ తప్పారు, కుప్పకూలిపోయారు. కానీ ఆ హనుమాన్ ఆశీర్వాదంతో మృత్యువు అంచు వరకు వెళ్లి మళ్లీ వచ్చారు. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ స్వరాజ్ రథయాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను చుట్టివచ్చిన ఆయన కరీంనగర్ యాత్రకు వచ్చారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ వేకుజామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయన్ని అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జిగా నియమించారు. ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. సంజయ్లో రాజకీయంగా అగ్రెసివ్నెస్ ఉన్నా ఆయనలో మానవత్వం చాలా ఎక్కువ. హిందూ బంధువులకు ఏ ఆపద వచ్చినా ముందు నిలిచేది బండి సంజయ్. పార్టీ కులం చూడరు, ధనిక పేద అని ఆలోచించరు. హిందూ అయితే చాలు, మతపరమైన వేధింపులకు వివక్షలకు గురవుతున్నాడని తెలిస్తే చాలు అక్కడ వాలిపోతారు. ఆ మానవత్వమే ఆయనను రాష్ట్ర స్థాయి నాయకుడిని చేసింది, ఎంపీగా గెలిపించింది. నన్ను విమర్శించకుండా నేను ధర్మం కోసం పనిచేస్తా, నిజాయితీగా పనిచేస్తున్నా, నిబద్ధతతో పనిచేస్తున్నా, అన్నిటికీ తెగించి పనిచేస్తున్నా. ఈ కరీంనగర్ జిల్లా ప్రజలు నన్ను పార్లమెంటు సభ్యునిగా గెలిపించినందునే, ఒక అన్నగా ఒక తమ్మునిగా వాళ్ళు నన్ను గెలిపించినందునే ఆ రోజు కరీంనగర్లో హిందూ ధర్మం కోసం ఏ విధంగా యుద్ధం చేస్తున్నానో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమాజం కోసం యుద్ధం చేసే అవకాశం నాకు నా కరీంనగర్ జిల్లా ప్రజలు ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. హిందూ దేవులను కించపరిచే వ్యక్తులు ఇలా చలామణి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడ హిందువులకు ఏ ఆపద వచ్చినా కూడా అందరు కలిసికట్టుగా ముందుకు రావాల్సిందిగా, కాషాయపు జెండా నీడకు రావాల్సిందిగా, కాషాయపు జెండా రక్షణ కోసం కలిసికట్టుగా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఇక ఆత్మీయత విషయంలో ఆయన తీరే వేరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న నానుడికి అచ్చంగా సరిపోతారు బండి సంజయ్. సాధారణంగా నాయకులు పదవికి ముందు ప్రజలకు షేక్ హ్యాండ్ ఇస్తారు, చేతులు పట్టుకుంటారు, వంగి దండాలు పెడతారు. పదవి వచ్చిన తర్వాత కాలర్ ఎగరేస్తారు, చుట్టూ తన మంది మార్బూలం పెట్టుకుని హల్చల్ చేస్తారు. సామాన్యుడిని దగ్గరకు కూడా రానివ్వరు. కానీ బండి సంజయ్ పదవికి ముందు ఒకలా, పదవి వచ్చిన తర్వాత ఒకలా ఉండరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న భావన ఆయనది. అందుకే తనకు ఎదురైనది శత్రువైనా నవ్వుతూ పలకరిస్తారు, కరచాలనం చేస్తారు, ఆలింగనం చేసుకుంటారు. ఇక చిన్నపిల్లలు అయితే ఫోటో దిగుతారు, విద్యార్థులు యువత అయితే సెల్ఫీలు దిగుతారు.
రాజకీయాల్లో ఎవరితోనైనా వైరుధ్యం ఉన్నా వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషాలు లేవని చెబుతారు బండి సంజయ్. రాజకీయాలు ఎన్నికల వరకే అని నమ్ముతాను అని బండి సంజయ్ అంటారు. ఇలాంటి వ్యక్తిత్వమే ఇప్పుడు ఆయన్ని తెలంగాణలో బీజేపీకి పెద్దన్నగా నిలబెట్టిందేమో. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.